ఇక్కడ ఉందిరా మైక్ ఇక్కడ పైన నీకేందా మైక్ పెట్టుకో. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కాదు, ఆదివారం మా ఇంట్లో కోడలకు సెలవు. సత్యం. మిక్సీలో వేస్తే పేస్ట్ కాక ఏమవుతుందిరా కోసుకుంటారు కదరా. అసలు చిన్న అయిపోయినాయి కోసుకొని మావి. క్యారెట్ తర్వాత కార్న్ ఉంది. అమ్మా హ్యాపీ సండే. థ్యాంక్ యూ. వీడియో తీస్తున్నారా? మైక్ తీసుకో. మైక్ తీసుకోవాలా? వెరీ గుడ్ వెరీ గుడ్. కొత్త మైక్. నేనే అనుకున్నా వీడియో తీద్దాము చాలా రోజులు ఏందని చెప్పి. ఎస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి తెలుసా అమ్మా? ఏం వీడియో? సండే కదా, మొత్తం ఇగో కూరగాయలు నింపేసుకోరు ఇంట్లో కింద అంతా కూడా. సో ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఈరోజు వీడియో అనమాట. అవునా? ఓకే. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఏం వంట చేస్తున్నాను అంటే స్పెషల్ అనమాట, సండే స్పెషల్ అని. మా శ్రీకాంత్ బెండకాయలు, పాలకూర, తర్వాత కొత్తిమీర ఇవన్నీ తీసుకొచ్చిండు. ఏం చేయాలి? ఇదో ఈ పండు మిరపకాయలు స్పెషల్ అంటే ఇదే ఈరోజు. ఇవి ఒక 15 నిమిషాలు అన్ని మిరపకాయల నుంచి ఇవి ఏరుకొని వచ్చినావు. మరి నాన్నకి ఇష్టం అని చెప్పి చాలా కారం ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటుంది పండు మిరపకాయల పచ్చడి. సో ఈరోజు ఈ పండు మిరపకాయ పచ్చడి, తర్వాత ఈ బెండకాయ, చిన్న చిన్న బెండకాయలు ఉన్నాయి కదా, ఇదో నా వేలంతా లేడీస్ ఫింగర్ కట్స్ అన్నమాట. నువ్వు లేడీ, నీ ఫింగర్ అంత ఉంది. అదే కదా, అందుకే చిన్న చిన్న బెండకాయలు ఇవి. వీటితోటి ఉల్లిపాయ వేసి కారం, అంటే మెయిన్ పర్పస్ అది. నేనే ఇచ్చాను అనుకో. పాలకూర, చింతకాయ పప్పు. వావ్, సండే స్పెషల్ అంటే ఏదో ఉంటుంది అనుకోకండి మా ఇంట్లో. మళ్ళీ అవే పప్పుల కూరలే, కానీ ఏంటంటే రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట. సూపర్గా. అయితే బెండకాయ కారం చూపించమంటావారు అందరికి? అమ్మా చూపించాలమ్మా, బెండకాయ కారం చూపించాలి. ఇగో చింతకాయలు రెడీ పెట్టుకున్నావు, పాలకూర తరిగి పెట్టుకున్నావు, చింతకాయ పాలకూర పప్పు, టమాటా చారు, జామకాయలు తినడానికి అమ్మ. ఇక్కడ నేను వంటలు వేస్తావేమో అనుకున్నా, దాంతో వెరైటీ ఏమో చేస్తావేమో. సండే స్పెషల్ అదే అనుకుంటున్నా. జామకాయ పచ్చడి చేస్తావేమో అనుకున్నా. కాదు. సో బెండకాయ ఉల్లికారం వేసి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎంతమందికి తెలుసు ఏంటి అనేది నాకు తెలియదు, కానీ నేనైతే ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఈ బెండకాయలు జస్ట్ అట్లా అవి బొడ్లు కట్ చేసేసి ఊరికి అట్లా చీల్చి తడి లేకుండా మంచిగా ఇట్లా పెట్టేసుకుంటే ముందర చూపిస్తాను నెక్స్ట్. యా అమ్మా, నువ్వు వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకో, నేను ఇట్లా గ్యాప్లో ఇట్లా బయటికి వెళ్ళి వస్తా ఒకసారి. బయటికంటే ఇక్కడికి ఇంట్లోనేనా? అంటే ఆల్రెడీ సండే లేట్ లేచినాము, పూజలు లేట్ అయినాయి, స్నానాలు లేట్ అయినాయి, వంటకు లేట్ అవుతుంది, ఆకలి వేస్తున్నాయి. అందుకే ఒక చిన్న ఆకలి తీర్చడానికి ఒక చిన్నది ఉంది నా దగ్గర. సో అది ఇచ్చేసి వస్తా ఇప్పుడే. చూడు మరి నువ్వే ఇచ్చిన తర్వాత. సరే అయితే మరి నువ్వు వచ్చిన తర్వాతనే చేసి మొదలు పెడతాం. మరి అన్ని డీటెయిల్గా చూపించాలంటే ఎట్లా? అంటే ఆ బెండకాయలు కట్ చేసుకోవచ్చు 5 నిమిషాల్లో. బెండకాయలు కట్ చేసుకుంటా. ఈ లోపల నేను ఈ పండు మిర్చిని కట్ చేసి మిక్సీ చేసి పెట్టుకుంటా. చాలా మంది పండు మిరపకాయలు చింతపండు వేసి పచ్చడి చేసుకుంటారు, లేదా నిమ్మకాయలు ఊరబెట్టి పండు మిర్చి కూడా మిక్సీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత 2 కలిపి చేసుకుంటారు. అట్లా కాకుండా నేను అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలి పండు మిర్చి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఓకే, సో ఈ వీడియోకి బ్రేక్ ఇచ్చి ఒక 2 to 3 minutes ఫుటేజ్ నేను తింటా. సో ఇప్పుడు ఏంది అంటే సండే రోజు లేవడమే లేచినాం, దాని తర్వాత వంట స్టార్ట్ చేయడం ఇంకా లేట్ అయింది. సో లోపల వంట చేస్తాం కదా, చూసారు కదా మీరు. అండ్ వంట చేసేవరకు ఈజీగా 1 దాటిపోతుంది. మా నాన్నుండి అలాగే కొంచెం రాగి జావ చేసి ఆ లోపల కొంచెం ఆకలిస్తుంది అన్నారన్నమాట. సో నేను ఆగండి, రాగి జావ కాకుండా ఆ రాగితోనే, రాగి పౌడర్తోనే ఇంకొంచెం కొత్తగా వేసి పెడతాం మీకు అని చెప్పిన. ఏంట్రా అంటే, సో ఇట్లా వెజిటేబుల్స్ అన్ని చిన్నగా కట్ చేసుకొని రాగి పౌడర్ అంతా రెడీ చేసుకొని ఈ అగారో మల్టీ కుక్ కెటిల్లో వెజిటేబుల్ రాగి సూప్ చేయబోతున్నా. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. ఒకసారి నేను అలాగే ట్రై చేసినాం అంతే. సో డెఫినెట్గా వాళ్ళకి చేసి పెట్టాలి అనుకున్నాము. సో ఇప్పుడు టైం దొరికింది కాబట్టి అదే రాగి జావాలో రొటీన్గా కాకుండా కొంచెం వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో ఆల్రెడీ నేను ఒక 3-4 వీడియోస్ చేశాను దీంట్లో, అండ్ ఒక 2 months నుంచి కంటిన్యూస్గా వాడుతూనే ఉన్న దీన్ని. సో అంత బాగా నచ్చింది ప్రోడక్ట్ ఇది. సో చూసారు కదా ఎంత బాగుందో. దీంట్లోనే ఇప్పుడు సూప్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి 600 watt పవర్ ఉంటుందన్నమాట, డిటాచబుల్ పవర్ కార్డ్. మనం ఇది పెట్టుకున్న తర్వాత మనం ఈ పాట్ అనేది 360 degrees రొటేట్ చేసుకోవచ్చు. ఇన్నర్ పాట్ వచ్చేసి మనకి 1.2 liter కెపాసిటీ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో ఏంటి అంటే చాలా పోర్టబుల్, ఎక్కడంటే అక్కడ ఈజీగా క్యారీ చేయొచ్చు. హాస్టల్ స్టూడెంట్స్కి ఇంకా చాలా బాగుంటుంది. దీంట్లో 2 పవర్ అడ్జస్ట్మెంట్ నాబ్స్ ఉంటాయన్నమాట, లో హీటింగ్ అండ్ హై హీటింగ్. మీరు కుక్ చేసుకున్న దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం మెషిన్ ఆన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా,
క్యారెట్, తర్వాత కార్న్ ఉంది, దాని తర్వాత కొంచెం గార్లిక్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ కూడా మనకు ఒక 2 minutes వరకు ఉంచుకొని మనం వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు క్యాప్సికమ్ అండ్ బీన్స్. సో ఇది ఒక వెజిటబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 1-2 minutes తర్వాత మనం వాటర్ పోసుకుందాం దీంట్లో. మా వదిన ఇంకా హాలిడే నుంచి రాలేదు, సంక్రాంతి అక్కడ వెళ్ళారన్నమాట. సో ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నది 5 మందిమే, అన్న, నేను, అలెక్య, అమ్మ, నాన్న, శ్రీత, వదిన అక్కడ వెళ్ళిందన్నమాట. సో అందుకే ఒక 5 members కోసం సూప్ చేస్తున్నాను ఇప్పుడు. సో దీంట్లో మనం కొన్ని వాటర్ పోసుకోవాలి. సో ఇది బాయిల్ అయ్యి మంచిగా వెజిటబుల్స్ కుక్ అయ్యే గ్యాప్లో ఏం చేయాలంటే ఒక బౌల్లో 2 tablespoons, మేము 5 members కాబట్టి ఒక 2 tablespoons రాగి పౌడర్ తీసుకుంటున్నా. ఈ రాగి పౌడర్లో వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేసేసుకున్న తర్వాత ఇది దాంట్లో వేస్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి కూల్ టచ్ బాడీ అన్నమాట. సో అది హీట్ అవుతున్నా కూడా, ఆన్లో ఉన్నా కూడా మనం టచ్ చేసిన హ్యాండిల్ కానీ బాడీని కానీ ఎలాంటి హీట్ అనేది మనకు తగలదు. సో దీంతో పాటు మనకు ఒక గ్లాస్ లిడ్ అనేది ఇచ్చారు. అండ్ ఆల్సో ఇదే కాకుండా ఒక 0.92 లీటర్ కెపాసిటీ స్టీమర్ ఉంది. దాంట్లో మనం వెజిటేబుల్స్ కానీ ఏమన్నా స్టీమ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అవి మీకు కావాలంటే ప్రీవియస్ వీడియోలో చాలా ఉన్నాయో చూడండి. దాంతోపాటు ఒక స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్ ఉంటుంది, ఒక బౌల్ ఉంటుంది. ఆ బౌల్లో మనం వెజిటబుల్స్ అయినా బాయిల్ చేసుకోవచ్చు, లేదా ఏమైనా కేక్స్ అవి బేక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎగ్ బాయిలర్ కూడా ఉంది, 6 eggs అనేది బాయిల్ చేసుకోవచ్చు. సో ఈ వాటర్లో వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా మంచిగా బాయిల్ అయిపోతున్నాయి, చూసారు కదా. వావ్, సూపర్. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనము కొంచెం మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ యూజువల్గా సూప్లో ఏంటంటే మనము కార్న్ స్టార్చ్లో మనం వాటర్ కలిపేసుకొని వేసుకుంటే మనం ఆ థిక్నెస్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే దాని బదులు మనం రాగి వేసుకుంటాం అన్నమాట. టేస్టీ ఉంటుంది, హెల్తీ కూడా ఉంటుంది అన్నమాట. సో దాంతోపాటు కొంచెం మిరియాల పొడి, ఒక 1/2 tablespoon అట్లా మిరియాల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. మిరియాల పొడి వేసుకున్న తర్వాత అలా లైట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఉంది కదా రాగి అండ్ వాటర్ది, ఇది దీంట్లో పోసేద్దాం. సో అట్లా మేము ఇలా కలుపుతూ ఉంటే మంచి థిక్ అవుతుంది అన్నమాట ఇది. సో టేస్ట్ పరంగా సూపర్ ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో ఆల్మోస్ట్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తే అమేజింగ్ సూప్ రెడీ అయిపోతుంది, చూసారా. వావ్ అలెక్యా, యూ లవ్ ఇట్. చూడు బాగుందిగా సూప్. సో మనకి రాయి కాబట్టి అది థిక్ అయిపోతుంది మంచిగా, మనకి కాన్స్టార్చ్ అవసరం లేదు ఇందాక చెప్పినట్టు నేను. ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ తగ్గట్టు ఎవరికైనా పులుపు తింటే దీంట్లో మనం కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని తాగేయచ్చు, లేదంటే పైన జస్ట్ నిమ్మకాయ రసం లేకుండా అలా కొత్తిమీర గార్నిష్ చేసుకొని తాగేయచ్చు అన్నమాట. గుమ్మగుమ్మలాడే రాగి వెజ్ సూప్ రెడీ అయిపోయింది అన్నమాట. వేడివేడి మిక్స్ వెజిటేబుల్ రాగి సూప్ ఇస్ రెడీ. ఎవరికి కావాలి రండి. ఇది క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. సో రన్నింగ్ ట్యాప్ కింద పెట్టకూడదు, ఎందుకంటే ఎలక్ట్రానిక్ బేస్ కదా, ఇది పాడే అవకాశాలు ఉంటాయి. సో సైడ్కి పెట్టుకొని మనమే ఒక వాటర్ దీంట్లో తీసుకొని దీంట్లో వేసేసుకొని స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే సరే. వాటర్ బయట పోసేసి మళ్ళీ మంచి వాటర్ తీసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మన కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ బాడీ కాబట్టి సో దీనిలో అతుక్కోవడం చేయడం అలాంటిది ఏం జరగదన్నమాట. సో చాలా బాగుంటుంది. సో చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ క్లీన్ ఇన్ 1 minute. ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అమ్మా ఫస్ట్ చింతకాయలు ఉడికేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ చింతకాయలు ఉడికించాలి, చాలా టైం పడుతుందేమో. పప్పు తర్వాత పాలకూర అన్ని కలిపి ఒకటేసారి వేసేసి ఇది పప్పు పెట్టినావా? పాలకూర పప్పు ఉడికిన తర్వాత పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసేసి ఉడికించిన తర్వాత చింతకాయ పులుసు వేయాలి. ఇప్పుడు మొక్కలు పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా తీసి పెట్టమంటున్నాడు రా చందు. వెజిటబుల్ వేస్ట్ అంతా కూడా కంపోస్ట్ తయారు చేయడానికి. మా అమ్మకు కొంచెం ఈ కిచెన్ ప్లాట్ఫామ్ హైట్ అయినందుకు ఒక చిన్న పీట వేసుకుంది. అగో చేతికి గుంజుతుంది, స్పాండిలైటిస్ ఉంది మా అమ్మకి. సో అందుకే అట్లా షోల్డర్ పెయిన్ వస్తుందని అది వేసుకుంది అనమాట. ఒక కిచెన్ హ్యాక్ అది. యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్ వేసినప్పుడు మేము దగ్గర లేము. సో వాడికి వేసేవాడికి తెలియదు కదా నేను ఎంత హైట్ ఉంటానో అదే సంగతి. మేము వచ్చేసరికి ఇదంతా చేసేసిండే, నాకేమో హైట్ అయిపోయింది.
మా కోడళ్ళు ఇద్దరికి సెట్ అవుతుంది. అది చెప్పలేను. అమ్మా ఇంతకీ సూప్ ఎట్లుందో చెప్పలే మనకు. అరే సూప్ అయితే బ్రహ్మాండంగా ఉందిరా. కొంచెం ఆకలి స్పెషల్ అంటే అది ఎంత బాగుందంటే నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లంచ్ లేట్ అయినా కూడా ఏంటంటే కొంచెం ఆకలి తట్టుకునేలాగా ఒక సూప్ చేయించాను మన వీళ్ళకి. మీకు నచ్చితే చేసుకోండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. బెండకాయలు కట్ చేసుకున్నాం అప్పుడే. దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా మనకి హెల్త్ కి చాలా మంచిది కదా. యా టేస్టీ హెల్దీ అన్ని. మామూలుగా అయితే రాగి జావలు చేసుకోవడం అది కామన్, స్పెషల్ ఏం లేదు దాంట్లో. ఇట్లా చేసుకుంటే మాత్రం స్పెషల్ సూపర్. ఎస్. సో మా ఇంటి ఏంటంటే ఈ బెండకాయ ఉల్లికారము, కళ్యాణి వంకాయలతో ఉల్లికారము చాలా బాగా ఇష్టం అన్నమాట. సో ఒక 2 వీక్స్కి వస్తారన్నా కంపల్సరీ చేసుకుంటాం ఇట్లా. అండ్ సండే వస్తే ఏమంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ. అమ్మ పొద్దున పూట బాక్స్లో వేసేటప్పుడు వంట చేసేటప్పుడు అంత ఈజీగా కుదరవు ఇవన్నీ. సో అందుకే సండే టైం ఉన్నప్పుడు హాయిగా సండే ఒక గంట టైం ఉందనుకో ఇలాంటివి పెట్టుకుంటా ఉంటాం మేము వంటలు. అసలు ఇందాక రైతు బారు పోయినప్పుడు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఇదంతా. సో అందుకని చెప్పి ఆ రోజు పెట్టుకోను అనమాట. ఇందాక రైతు బజార్ పోయినప్పుడు అసలు గోంగూర ఉందమ్మా. నేను గోంగూర అంటే టెంప్ట్ అయిపోతారా నాయన. గోంగూర పచ్చడి చేయక మనం చాలా రోజులైంది. సిరి ఉన్నప్పుడు చేసినామంటే మళ్ళీ చేయలే. 3 months అయింది. సిరి సెప్టెంబర్లో వచ్చినప్పుడు చేసుకున్నాం, వినాయక చవితి తర్వాత. ముందుకు చేసుకోలేదు. రేపు గోంగూర తెస్తున్నా, నాకు పచ్చడి చేసి పెడుతున్నాం. యా అంతే. నీకొకటికే కాదు, అందరికీ ఫేవరెట్. శ్రీహితకైతే పిచ్చి దానికి. సో బేసిక్గా వాళ్ళు లేరు. నేను చెప్పాను ఆల్రెడీ, వదిన ఇంకా శ్రీహిత లేరు అనమాట. అండ్ ఇంకో విషయం, చాలా మంది అడుగుతారు కదమ్మా, చెప్పిన ఎన్నోసార్లు సరిపోతా క్వాంటిటీ అని చెప్పేసి. 4 కాబట్టి రోజు ఈ క్వాంటిటీ తీసుకున్నాం. 4కి అంటే ఒక్కొక్కరికి 4 బెండకాయ లెక్కనే చేస్తున్నా నేను. అంతే సరిపోతుంది. తర్వాత ఒక 2-3 ఆనియన్ తీసుకొని మంచి పేస్ట్ చేసుకొని, బెండకాయ కారం అంటే బెండకాయ ఉల్లి కారం అని అంటాం మేమైతే. మరి దాన్ని కూర ఏమంటారో తెలియదు నాకు. ఇప్పుడు చేసిన రైట్. ఇక్కడ ఉందిరా మైక్. ఇక్కడ పైన నీకేందా మైక్ పెట్టుకో. హలో రాణి, ఫోన్లో వాడుతున్నారా? హలో ఎందుకండి? హలో బెండకాయలు ఇక్కడే ఉన్నాయండి. ఎక్కడ ఉంటాయి మరి? దాని వాటికి కాళ్ళు వచ్చి నడుచుకుంటూ వెళ్తాయా? లేదు, ఎప్పుడైతుంది, ఎప్పుడు తినాలి, ఆకలి అవుతుంది. సూప్ తాగిరు కదండి మరి. సూప్ అది ఎంత 2 hours మంచిగా అండా. సూప్ ఎందుకు? ఆకలి కావడానికి. అంటే రాగి జావా తాగితే మాకు 2 hours అండా ఉంటుంది కదా, దాంట్లో కూడా అది రాగి సూప్ కదా మనం తాగింది. ఆకలి అవుతుంది ప్లస్ అండా. నానా పచ్చడి అయిపోయింది ఆల్రెడీ. పచ్చడి సగం వేసింది. ఇప్పుడు శ్రీకాంత్ మధ్య మధ్యలో బయటకు వెళ్తున్నాడు. ఇది నా ఫేవరెట్. ఆల్రెడీ చెప్పినాం కొరివి కారం అని. అందరిలాగా చేసుకోకుండా స్పెషల్ అప్పటికప్పుడు ఎట్లా చేస్తారో చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాం. చాలా బాగా కుదిరింది రాణి. ఇంకా పోపేయలేదు ఇంకా. అంటే చెప్పొచ్చు, మిరపకాయలు మిక్సీ పట్టింది అంతే. గింజలు కనపడుతున్నారు, అట్లా కనపడుతూ ఉంటే. చింతకాయ రసం పోసేసినావు అమ్మా? పోసేసిన కదరా, అప్పుడు రెడీ. వావ్. కాదు, చింతకాయలు నేను పులుసు పిసికి పోస్తుంటే అది మిస్ అయిపోయింది. నేను మంచిగా అవి ఎందుకమ్మా తీసి పెట్టినావి పల్పు మనంతా పైన అంతా కూడా? అది దాంతో ఇత్తడిగిరేలు తెల్లగా అవుతాయిరా. బా ఏది వేస్ట్ చేయరు మీరైతే. ఇత్తడి తెల్లగా. అబ్బా నువ్వైతే ఈ మనిషి. లాజిక్ అదే గంట జోరుగా చింతకాయ పప్పు వేసుకుని తింటే ఉంటుంది నా స్వామి రంగా. చందు ఈరోజు మెను సూపర్ ఉందిరా, నువ్వు ఇక్కడే భోంచేసేళ్ళు సరేనా? తరుగుతున్నావా ఫోటో తీస్తున్నావా? చింతకాయ ఏ దేంట్లో వేసినా కూడా మెంతి జీలకర్ర పొడి వేస్తే దానికి భలే రుచి. పాలకూర చింతకాయ పప్పులో కొంచెం శనగపిండి వేసి కలిపి చక్కెర కూడా వేస్తే మర్చిపోయి. ఇది చూసినట్లు అనిపిస్తుంది, నేను జస్ట్ 1/2 స్పూన్ వేసిన అంతే. నూనెలో వేడివేడి నూనెలో వేస్తే అట్లా పొంగిపోతుంది.
అమ్మో ఇంత శనగపిండి కలుపుతారా అనుకోకండి మళ్ళీ. అది దీంట్లో ఇంగువ, ఇది పప్పు రెసిపీ అనమాట. ఒకరు ఎల్లిపాయలు ఒలుస్తున్నారు, ఒకరేమో అల్లం చెక్కు తీసిండ్రు అనమాట. సో సండే స్పెషల్ ఏంటంటే ఇదే. కలిసికట్టుగా వంట చేసుకో. కొడుకులతోటి హెల్ప్ చేయించుకుంటున్నా. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కాదు, ఆదివారం మా ఇంట్లో కోడలకు సెలవు. అది సత్యం. పల్లి నూనె ఏ పచ్చళ్ళకైనా వంటకైనా పల్లి నూనె ది బెస్ట్. సో ఇట్లా నాని పండుమిరపకాయలు ఇట్లా మంచి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా అల్లం కొంచెం తీసుకుంటాయి, ఎందుకంటే కారం ఎక్కువవుతుంది. సో ఎల్లిపాయలు ఇవి కూడా డైరెక్ట్ మిక్స్ చేయాలా? ఇవి మిక్స్ లేదు, ఇవి పిండాలి. సో ఇది పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత నూనెలో వేసేసి నిమ్మకాయ వేసి కలపాలి. అది కూడా ఒక క్లిప్ తీసుకో మర్చిపోకుండా. శ్రీకాంత్ బయటకు వెళ్ళిండు. ఇది ఇట్లా పేస్ట్ అవుతుందా? మిక్సీలో వేస్తే పేస్ట్ కాక ఏమవుతుందిరా మరి. ఈరోజు మొత్తం నా చెయ్యి మంట, అందుకని నిమ్మకాయలు మంచిగా వెండేస్తా. ఆ పులుపుకి చెయ్యి మంట తగ్గుతుంది. అమ్మా సో ఇది ఇట్లా చేసి పెట్టుకుంటే ఎంత ఈజీ ప్రాసెస్ చూడండి. జస్ట్ మిరపకాయలు కడిగి తుడిచిన తర్వాత తడి లేకుండా మిక్సీ పట్టుకోవటం, అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టుకోవటం, నూనె కాచి దాంట్లో వేసుకొని నిమ్మకాయ వెండి, ఉప్పు, మెంతి జీలకర్ర పొడి. చాలా ఈజీ. ఇది దాదాపుగా ఒక 2 months దాకా నిల్వ ఉంటుంది, ఎందుకంటే తడి ఉండదు కదా. 2 months నిల్వ పెట్టుకోవచ్చు. సో పండుమిరపకాయల పచ్చడికి కూడా నూనె అయితే కాగిపోయింది. దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, వేసుకొని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత దాంట్లో కలపాలి. దేంట్లో కలపాలంటే ఇది కొంచెం చల్లగైనాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. మొత్తం చల్లగైన తర్వాత పచ్చడిలో కలిపేయాలి. దీంట్లో ఈ లోపల మనం ఇంత ఉప్పు వేసుకుందాము. తర్వాత మెంతి జీలకర్ర పొడి, దీనికి తగినట్టుగా ఉప్పు 1 2 3 4 చెంచాలు అయితే పక్క పడుతుంది. 1 చెంచా మెంతి జీలకర్ర పొడి వేసుకుందాం. ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఈ మెంతి జీలకర్ర పొడి ఏంటంటే ఈక్వల్ క్వాంటిటీలో నేను వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి జీలకర్ర పొడి. దీన్ని 1 స్పూన్ వేసేసి ఈ ఉప్పు మీదనే నిమ్మకాయలు, నేను ఈ పచ్చిమిరపకాయలకి ఒక 4 నిమ్మకాయలు పిండుతున్నా. పచ్చిమిరపకాయలు వచ్చేసి 1/2 కిలో ఉన్నాయి. సో గోరువెచ్చగా అయిన తర్వాత అల్లం వెల్లిపాయ దీంట్లో వేసేసుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉండగానే పసుపు కూడా వేయాలి, ఇందాక చెప్పడం మర్చిపోయినా. సో ఇప్పుడు చల్లగా అయిపోయింది, ఇది దీంట్లో కలిపేసేసుకోవాలి. అంతే. ఈ పండుమిరపకాయల పచ్చడి అంటే మా ఇంట్లో ఆహా చెవులు కోసుకుంటారు కదరా. అసలు చిన్న అయిపోయినాయి కోసుకొని మావి. నాలుగే కోసుకుంటారా? నాలుగే కోసుకుంటే తినలేరు కదరా. చెవులు కోసుకుంటే తినచ్చు అని. అది చెవులు కోసుకుంటా అంటే ఆహా ఆహా అట్లా అంటే అట్లుంటుంది అన్నమాట తినడు. ఇది అదే పండుమిరపకాయలు ఎర్రవి ఉంటే కారం ఉండవు, ఎర్రగా ఉంటాయి. ఇప్పుడు వస్తున్నాయి కదరా ఉసిరికాయలు, పండుమిరపకాయలు అన్నీ కూడా బండ్ల మీద. వేరు, ఆ పండు మిర్చి వేరు, మిరపకాయలే పండు అయిపోతాయా అవి. ఆహా అద్రహ. మధ్య మధ్యలో ఉట్టి తినేవరా నాయన. కట్టేవాడి మధ్య మధ్యలో మన
ఇది ఏమంటారు జీర్ణ వ్యవస్థ కూడా ఖరాబ్ అయినప్పుడు ఇది వేసుకొని తినాలి, సాఫ్ అవుతుంది కడుపు. సాఫ్ అంటే 2-3 సార్లు. సో ఇవి చిన్న చిన్న బెండకాయలు ఒక 20 తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఒక పెద్ద పెద్ద 2 గడ్డలు ఉల్లిపాయలు, తర్వాత ఎల్లిపాయలు, ఒక 2-3 రెక్కలు చింతపండు. ఇవన్నీ కలిపి మనము మిక్సీలో వేసుకోవాలి ఫస్ట్. మిక్సీలో వేసి ఒకసారి బర్రమని తిప్పాలి. అది అన్నిటితో వేస్తే ఎల్లిపాయలు మెదగవు. ఇప్పుడు ఆనియన్ వేయాలా? ఇప్పుడు ఈ ఆనియన్ వేసేసి మెత్తగా పేస్ట్. ఈ ఆనియన్లో ఒక్క నిమిషం ఆగు, అట్లనే వస్తున్నా, సీసాలు తీసుకొని వచ్చేస్తా నేనే. ఇక్కడ ఆగినమ్మా, ఆగే ఇట్లా. అది అన్నీ ఇక్కడనే సగం పని అయిపోతుంది. ఎస్, ఇవన్నీ కూడా మంచిగా వేయించి పెట్టుకుంటా కాబట్టి నాకు పొళ్ళు ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ధనియాల పొడి, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బెండకాయ మసాలా కర్రీకి, కారంకి. ఈ ధనియాల పొడి ఒకటి, చిన్న చిన్న చెంచాలు 1.5, 2 చెంచాలు ధనియాలు అనుకోండి, కొంచెం మెంతి జీలకర్ర పొడి, తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత కారం కూడా దీంట్లోనే వేయాలి. ఒక 20 మిరపకాయలకి నేను ఒక 3 చెంచాలు కారం వేసేస్తున్నా. 20 మిరపకాయమ్మ బెండకాయలు. బెండకాయలకి 15. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం కొంచెం ఉన్నా బాగుంటుంది కదా. ఏం కాదు, 2-3 ముక్కలు మిగిలిపోతాయి. ఇది చింతపండు ఎల్లిపాయతో వేస్తాం కాబట్టి కొంచెము మెత్తగా అవ్వకుండా అట్లే వస్తుంది. సో ఇప్పుడు బెండకాయ కూర మనము బెండకాయలు పోపు చేయకముందే ఈ మసాలా అంతా కూడా రెడీగా పెట్టేసుకోవాలి, ఆ టెన్షన్ ఉండకుండా. సో ఇప్పుడు నూనె పెట్టేసుకొని బాండ్లీ మీద, పొయ్యి మీద బాండ్లీలో నూనె వేసుకొని పోపు యాజ్ యూజువల్ మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం గోల్డిష్ బ్రౌన్ అయిన తర్వాత వాటిలో బెండకాయలు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు అంతేనా? అంతే. ఎండుమిరపకాయలు వేసుకొని ఆ తర్వాత బెండకాయలు అనేది వేసుకోవాలి కాదా? అంతేరా, అంతే. బెండకాయలు వేసుకోవాలి. బెండకాయ లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకునే ఈ మసాలాని వేయాలి. బెండకాయలు కట్ చేసిండ్రా? ఇవి చిన్న చిన్న ఫింగ్ కదా, చిన్న చిన్న కట్ చేసినాం ఇదా. అదే వాటర్లో మసాలా పోవడానికి. సో ఇప్పుడు దీన్ని కలిపేసుకొని కొంచెం మగ్గితే కారం వేసేసుకోవాలి, అంతే. మేము కూడా మగ్గిపోతున్నాం ఆకలికా. అయిపోయి ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. అన్నం అయింది, పప్పు అయింది, పచ్చడి అయిపోయింది, కూర పోపు అవుతుంది, సరిపోతుంది, అయిపోతుంది. కంచాలు నీళ్లు పెట్టే లోపల అయిపోతుంది. ఇది మంచిగా ఇదో దగ్గరికి అయితే గోలినట్టే లెక్క. ఇప్పుడు ఇది కొంచెం పక్కగా అనుకొని ఇది వేసేసేయాలి. మనము బెండకాయలు వంకాయలో కనుక కూర్చున్నట్టుగా కూర్చోలేము, స్పేస్ ఉండదు, ఆ గింజలను తీయాల్సి వస్తుంది. సో అందుకని ఇట్లనే వేసేసి మనం ఇట్లా 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 అనేస్తుంటే ఆ లోపలికి వెళ్ళిపోతే, దాని లోపలికి వెళ్ళకపోయినా నష్టం లేదు, పట్టుకుంటుంది. ఇది బెండకాయలన్నీ ఇట్లా పక్కకు అనేసి, ఇది పచ్చి పచ్చి వేసినాం కదా మనం, ఈ నూనెలో ఇట్లా వేసేస్తే వేగుతుంది. ఇది కూడా పచ్చివాసన పోయి ఒక 10 సెకండ్లు వేగిన తర్వాత ఇప్పుడు మొత్తం కలిపి ఇట్లా కలిపేయాలి. అదిద్దా బెండకాయ కారం అంటే. ఈ కారంలో కూడా బెండకాయ మంచిగా మగ్గినాయి కదా, మగ్గిన తర్వాత లాస్ట్కి ఉప్పు వేయాలి, తగినంత ఉప్పు.
చిన్నప్పుడు మా నాన్న అయితే బెండకాయ ఫేవరెట్ అనమాట. ఊరికే తెస్తుండే తెల్ల బెండకాయలు ఎర్ర బెండకాయలు అని చెప్పి. ఇది ఎక్కువ చేస్తుండే అమ్మమ్మ. బా ఎంత టేస్ట్గా చేస్తుండే అమ్మమ్మ వంటలు. ఇదే మా చాలా రుచి. బెండకాయ నార్మల్గా కూర కంటే కూడా ఇది నాకు చాలా ఇష్టం. చాలా బాగుంటుంది ఇది. అంటే ఇక ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. ఆ మూడు అయిపోగానే పక్కన టమాటా చారు పెట్టుకుంటాం. ఎస్, ధనియాల పొడి వేసి మంచిగా మెంతి జీలకర్ర పొడి వేసి చారు పెడితే సన్నగా ఆహా. ఎన్ని తిన్నా కూడా లాస్ట్కి చారు తింటే ఆ ముద్ద ఆహా కడుపులో అలా జారిపోతుంది, తృప్తిగా ఉంటుంది. తిన్నాయన్నీ కూడా ఏమన్నా అజీర్తి కాకుండా చారు అనమాట. కూర అయిపోయినట్టే కదా? కూర అయిపోయిందిరా, ఇక బౌల్లోకి తీసేస్తా. ఒకటి చెప్పనా, నువ్వు చారులో మిరియాల పొడి వేయలేదు. వేస్తా మరలినాక మిరియాల పొడి కరివేపాకు అట్లా, అది టిప్పు. ఇదో కరివేపాకు, కొత్తిమీర. అసలు మా అమ్మ కరివేపాకు లేదు వంట చేయదంట అస్సలు. అమ్మ చారైతే అసలు చేయను. ఉప్మాలు కానీ ఏమైనా ఉండాలి. కొత్తిమీర అలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కూర ఉంటుందండి. అట్లా చారులో కొత్తిమీర కరివేపాకు లేకపోతే అసలు చారు వేస్ట్, రుచి ఉండదు. మన ఇంట్లో కొత్తిమీర ఎప్పుడు వస్తుందేమో. వస్తే మన ఇంకా వీడియో పెండింగ్ ఉంది, గార్డెన్ వీడియో. అవునా, అంటే చెయ్యాలి. ఏం పెట్టినాము అనేది కంప్లీట్ వీడియో ఉంది, ఇంకా చేద్దాం. చేయాలి. ఈరోజు ఇప్పుడే మొలకలు వచ్చినాయి అమ్మ, ఇప్పుడు ఎత్తే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చేద్దాం. అన్ని పాలకూర ఆకుకూరలు అన్నీ ఇప్పుడు నేను రివీల్ చేయను, ఏమేమి వేసినామో చెప్తాం ఒక వీడియో తీసి. చలో, ఆకలి అయిపోతుంది. నైట్ సండే స్పెషల్ డిన్నర్ వడ. ఒకటేమో పొంగనాలకు పోసిన, పొంగనాలకి వడకి. రాత్రి వడ, రేపు పొంగనాలు. అట్లా పోతే మనం అవునరా పాపం. చారు ఒక్కటి పోపు చేసుకొని వచ్చేస్తా. మీరు పెడుతున్నాడు. కూర చేయొద్దా, దీంట్లో వేద్దాం. అది అన్నంలోకి కారం వేసుకొని కలుపుకొని ఇది తింటే ఉంటుంది సూపర్. సండే స్పెషల్ ఫుడ్ రెడీ అయిపోయింది. పండు మిరపకాయల పచ్చడి, ఉల్లిగడ్డ కారం, బెండకాయ, టమాటా చారు, పాలకూర, చింతకాయ పప్పు. బెండకాయ కారం అనాలిరా, ఉల్లిగడ్డ బెండకాయ కారం అన్నమాట. పెరుగు. సో ఇలా మా సండే అంతా కూడా చాలా హ్యాపీగా సరదాగా గడుపుకున్నాం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.